కూచిపూడి భరతనాట్యంలో అలరిస్తున్న చిన్నారి లిఖిత నృత్య ప్రదర్శనలో ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో కొంచెం కూతఘనం చిరుప్రాయంలోని కూచిపూడి భరతనాట్యంలో తనదైన శైలిలో ప్రదర్శనలిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఓ చిన్నారి. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కొట్టిపాడు గ్రామానికి చెందిన బొమ్మినేని రమేష్, స్వప్న దంపతుల కుమార్తె 5 ఏళ్ల చిన్నారి లిఖిత. గన్నవరం బ్రాంచ్ నారాయణ ఈ టెక్నో స్కూల్ చదువుకుంటూ స్కూల్ ప్రిన్సిపల్ భాషా ప్రోత్సాహంతో బొమ్మినేని లిఖిత భరతనాట్యం, కూచిపూడి నృత్యములలో శిక్షణ పొంది మండలంలోని వివిధ దేవాలయాల్లో ప్రదర్శనలిస్తూ అందరినీ అలరిస్తుంది. కూచిపూడి నాట్య గురువులు వనజా చంద్రశేఖర్, భరతనాట్య గురువులు ప్రసాద్ వద్ద శిక్షణ పొందుతున్న ఈ చిన్నారి లిఖిత వేడుకల సందర్భంగా పలు దేవాలయాల్లో కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు చేస్తూ భక్తుల మనసులను రంజింపచేస్తుంది. హైదరాబాద్, రాజమండ్రి, నూజివీడులలో పలు సందర్భాలలో దేవాలయాల్లో గన్నవరంలోని హనుమాన్ టెంపుల్, సాయిబాబా మందిరం, ఆత్కూరులోని కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఇలా వినాయక నవరాత్రుల సందర్భాల్లో హైదరాబాద్, రాజమండ్రి, రాజమహేంద్రవరం, గన్నవరం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, నూజివీడు, బెంగళూరు, చెన్నై 74 ప్రదేశాలలో తన ప్రతిభ పలుచోట్ల కూచిపూడి భరతనాట్యం నృత్య ప్రదర్శనలో లిఖిత చిన్న వయసులోని తన హావభావాలతో నృత్య కళకు జీవం పోస్తూ శ్రీకృష్ణదేవరాయల అవార్డు, తిరుపతి దేవస్థానం నుంచి శ్రీకృష్ణదేవరాయల అవార్డు తీసుకోవడం, ఆగి నంది అవార్డు, తెలుగు బుక్ లింక్ ఆఫ్ రివార్డ్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్, పలు అవార్డ్స్ ఇంకా ఎన్నో అవార్డ్స్ కైవసం చేసుకున్న చిన్నారి లిఖిత స్కూల్ అందరినీ అలరింపజేస్తుంది. దసరా మహోత్సవాల సందర్భంగా శుక్రవారం కొట్టిపాడు గాయత్రీదేవి ఆలయంలో చిన్నారి ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇలాంటి పిల్లలని మనం ఎంకరేజ్ చెయ్యాలి. స్కూల్ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు. గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ గాని ఎవరైనా సపోర్ట్ ఉంటే ఆ పిల్ల ఇంకా బాగా చేస్తుందని తెలియజేశారు. ఈ చిన్నారి ఎదిగిన కొద్దీ తాను నేర్చిన నృత్య కళలో మరింత రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందరూ ఆకాంక్షిస్తూ చిన్నారి లిఖితకు శుభాశిస్సులు అందజేస్తున్నారు. పాప యూట్యూబ్ నే గురువుగా చేసుకుని ఇప్పటి వరకు 75 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందండి. నంది అవార్డు, తెలుగు లింకా బుక్ రికార్డు, ఈకిడ్ రికార్డు, మిరాకిల్ వరల్డ్ రికార్డు, చెన్నై, బెంగళూరు, తమిళనాడు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఇలా చాలా ప్లేసెస్లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందరూ అప్రిషియేట్ చేస్తారండి. యూట్యూబ్లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అందరూ ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు పాపకి. పాప ఎందుట్లో డాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినా టాప్ 5లోనే వస్తుందండి. స్కూల్ నుంచి కూడా పాపకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ప్రిన్సిపల్ సారు భాషా గారు చాలా ఎంకరేజ్ చేస్తారు, క్లాస్ టీచర్స్ కూడా. పాపకి ఇంకా కొంచెం ఎవరైనా సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఇంకా ఇలా సపోర్ట్ అంటే మీకు సపోర్ట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపున రాకపోతే ఎలాగండి? అంటే గవర్నమెంట్ తరపున అంటే ఈ పాపకి కోరిక ఏంటంటే సీఎం గారి ముందు తను పర్ఫామ్ చేయాలని, లోకేష్ గారి ముందు కూడా పర్ఫామ్ చేయాలని తన కోరిక. రీసెంట్లీ మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఎర్లగడ్డ వెంకట్రావు గారి ముందు కూడా పర్ఫామ్ చేసింది. తన కోరిక ఆ రోజు చెప్పలేకపోయింది, ఇప్పుడు మీ ముందు చెప్పుకోగలుగుతుంది. తనకు అవకాశం ఇప్పించగలిగితే చాలా హ్యాపీ అండి. ఆత్మూరు గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో కోదండ రామాలయం దగ్గర వినాయక వారి అనుభవం గత 3 సంవత్సరాలుగా లిఖిత ఆమె డ్యాన్స్తో మమ్మల్ని అలరించి చాలా పాటలతో చిన్నపిల్లలకి చాలా పాటలతో అలరించి అందరినీ ఆనందపరుస్తుంది. ఇంకా ఈ పిల్లలకి ఎట్లాగే అన్ని చోట్ల పేరు రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇది కాకుండా ఆత్కూరు గ్రామంలో బిఎన్ రోడ్డు పక్కన ఈ కనక అమ్మవారి దేవస్థానంలో కూడా డాన్స్ వేసింది పాప. అది దసరా పండుగ కూడా డాన్స్ అక్కడ వేస్తుంది. ఈసారి ఈ పాపను మేము చూస్తామండి. దసరాకి వచ్చి అక్కడ కూడా ఈ ప్రోగ్రాన్ని ప్రతి సంవత్సరం వేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇప్పించాలనుకుంటున్నాము. ఈ పాపకి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఎక్కడైనా రైలు బొమ్మ కాదు ఏమైనా సరే ఈ పాప ఫ్రీగా వచ్చి చేస్తుంది. ఏమి చేయకుండా చిన్నపిల్లలు చేస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా ఉన్నారు. అందరికి బాగా అలరించి బాగా ఇచ్చేస్తుంది పాప. అలాగే అన్ని చోట్ల నుంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పాపకి ఎప్పటికైనా కానీ గవర్నమెంట్ తరఫున కూడా నాట్యం చేసే అవకాశం ఒక సీఎం గారి దగ్గర చేయాలని ఈ పాపకి ఆశగా ఉంది. సీఎం గారు ఎప్పుడైనా కానీ చెప్పేసి ఈ పాపకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి